మిత్రులారా, జనతన సర్కార్తో జనతన రాజ్యంతో దండకారణ్యంతో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. యాన్ మిర్దాల్, అరుంధతి రాయ్, ఇంకా రాజకీయ నిర్మాణంలో ఉన్న బాధ్యులు, వాళ్ళు రాసిన రకరకాల పత్రాలు, వీటన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు పినాకపాని రాసిన జనతన రాజ్యం అనే పుస్తకం, ఇవి ప్రధానంగా నా సోర్సెస్. వీటి ఆధారంగా అంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా పాని రాసిన జనతన రాజ్యం దాదాపుగా ఇతరులు రాసిన దాంట్లో కొన్ని షేడ్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అయినాయి, కానీ పాని రాసిన దాంట్లో దాదాపుగా కమ్యూనిస్ట్ పార్టీ ఆరంభం దగ్గర నుంచి అంటే కొట్టి జనతన రాజ్యం అది ఎలా పనిచేస్తుంది, రాజకీయపరమైన కార్యక్రమానికి పొలిటికల్ ప్రోగ్రామ్కి దాన్ని ఎట్లా లింక్ చేయాలి, దాని భవిష్యత్తును ఎట్లా చూడాలి, అందులో వచ్చే సమస్యలను ఎట్లా చూడాలి అనే అంశాలు చర్చించడంతో పాటు ఓవరాల్గా కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుక దగ్గర నుంచి చాలా పరిణామాలని, చాలా సంక్షోభాలని చాలా వివరంగా చర్చించున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ తాష్కెంట్లో పుట్టిందనుకునే వాళ్ళకైనా, కమ్యూనిస్ట్ పార్టీ కాన్పూర్లో పుట్టిందనుకునే వాళ్ళకైనా, కమ్యూనిస్ట్ పార్టీ నక్సల్బరీలోనే పుట్టిందనుకునే వాళ్ళకైనా అందరికీ మూడు రకాల మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న అన్ని రకాల శ్రేణుల్లో వచ్చిన సంక్షోభాలు, చీలికలు, వాటి కారణాలు ఇవన్నీ కూడా వివరంగా చర్చించున్నారు. దాదాపు 550 పేజీల పుస్తకం. దాని ఈ పుస్తకానికి ఈ కాంటెక్స్ట్లో ఒక విశిష్టమైన స్థానం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకు ఉంది, ఎట్లా ఉందని నేను తర్వాత వెళ్తాను. అట్లాగే జనతన రాజ్యం గురించి చర్చించుకోవడం అంటే అక్కడ స్కూళ్ళ గురించో, అక్కడ నీటిపారుదల రంగం గురించో, అక్కడ సహకార రంగం గురించో, వాళ్ళు ఇన్ని పంటలు పండిస్తున్నారు, ఇన్ని స్కూల్ పెట్టారు, ఇంతమందిని విద్యావిద్యలు నేర్పించారు, ఇన్ని ఆసుపత్రులు కట్టారు, ఈ పారామీటర్లు చర్చించుకోవడమా లేకపోతే వేరే తలంలో చర్చించుకోవడం అనేది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి తలంలో చర్చ అనేది ఒక లేయర్కి సంబంధించింది, దాదాపుగా ఒక రకమైన, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎన్ ఎన్జిఓ, ఇట్స్ ఎ పొలిటికల్ ప్రోగ్రామ్. ఈ దేశానికి, ఆ మాటకు వస్తే ప్రపంచానికి ఒక విప్లవ పార్టీ ఒక రాజకీయ నిర్మాణం ఇస్తున్న హామీ, ఒక రాజకీయ నిర్మాణం ఇస్తున్న వాగ్దానం, భవిష్యత్తులో మేము నిర్మించబోయే సమాజం ఈ విధంగా ఉంటుంది అని చూపిస్తున్న కళ, ఒక ప్రయోగం. కాబట్టి ఆ పొలిటికల్ ప్రోగ్రాంకి, ఆ పొలిటికల్ పార్టీ, ఆ పొలిటికల్ రాజకీయ నిర్మాణము వాళ్ళు ఎంచుకున్న పొలిటికల్ ప్రోగ్రాంకి లింక్ చేస్తూ ఇది ఆ పొలిటికల్ ప్రోగ్రామ్ దశలో దీని పాత్ర ఏమిటి, దీని భవిష్యత్తు ఏమిటి, ఇందులో ఉన్న డైనమిక్స్ దానికి ఎట్లా పనిచేస్తాయి, ఇది చర్చించుకోవాల్సిన అవసరం ఉందని నేను ప్రధానంగా అనుకుంటున్నాను. ఎందుకంటే మిగిలిన అంశాలు చాలా సూపర్ఫిషియల్ లెవెల్లో చర్చించుకోవచ్చు, వాటి వల్ల పెద్ద ఫలితం లేదు. ఎందుకంటే రచయిత ముఖ్యంగా పాని రాసిన పుస్తకంలో ఆయన కోరింది కూడా బహుశా అది కాదనుకుంటున్నాను. కాబట్టి ఆ తలంలో చర్చించుకోవాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. దానికంటే ముఖ్యంగా పునాది రంగం, ఉత్పత్తి సంబంధాల్లో వచ్చిన మార్పులు, ఉత్పత్తి సంబంధాల్లో అక్కడ దాని కీలక పాత్ర ఏంటి, ఉత్పత్తి సంబంధాల మార్పుల్లో దాని కీలక పాత్ర ఏంటి, దాని ప్రభావం ఇతరత్ర సమాజం మీద ఉండే అవకాశం ఉందా, అది నమూనా అయ్యే అవకాశం ఉందా, జనతా సర్కార్ అనేది భారతదేశానికి నమూనా అయ్యే అవకాశం ఉందా, దానికి ఉన్న లిమిటేషన్స్ ఏమిటి, అక్కడ ఆ ఉత్పత్తి సంబంధాలు వస్తున్న మార్పుల పాత్ర ఏమిటి, ఇది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ఈ చట్టం నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఒక పొలిటికల్ సైంటిస్ట్ కానీ, సోషల్ సైంటిస్ట్కి కానీ అంత పెద్ద మాట ఎందుకు అనుకుంటే, నాబోటి రాజకీయ విద్యార్థిగా కానీ కొన్ని అంశాలు పరిశీలించేటప్పుడు భావోద్వేగపరమైన అంశాలకి ప్రాధాన్యం ఇస్తే, లేదా ఒక రాజకీయపరమైన నిర్మాణం మీద, ఒక రాజకీయపరమైన నిర్మాణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రాజకీయపరమైన నిర్మాణానికి ఉన్న చరిత్ర, త్యాగాల చరిత్ర, వాటిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని మాట్లాడితే, రాజకీయపరమైన నిర్మాణము వేస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలకి ఇది ఇబ్బందికరమేమో అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి నుంచి బిగినే మాట్లాడితే వాస్తవాల్ని వాస్తవికంగా చూడలేం. ఎందుకంటే చాలా సందర్భాల్లో బాగా తెలిసిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా రోలు, రోకలి, మిక్సీ, గ్రైండరు అన్నీ కూడా ఒకే ఇంట్లో ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి, అది దీంతో మిలాఖత్ అయింది కాబట్టి ఈ సమాజం ఇట్లా అని చాలా సింప్లిస్టిక్ ఈక్వేషన్స్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎ మామూలుగా పొలిటికల్ సైన్స్ అధ్యయనం చేసేవాళ్ళు ఎవరైనా సరే, సమాజాన్ని అధ్యయనం చేసేవాళ్ళు ఎవరైనా సరే, న్యూట్రల్గా ఈ రాజకీయపరమైన నిర్మాణాలు, వాటి వ్యూహాలు, ఎత్తుగడలు, వాటి ప్రయోజనాలు అనే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా దానికదిగా వస్తుగత విశ్లేషణ చేసి దాని నుంచి మనం దాన్ని ఎట్లా లింక్ చేస్తాం, దీన్ని ఉపయోగించుకొని, ఈ విశ్లేషణలు ఉపయోగించుకొని దీనికి తగిన రాజకీయపరమైన కార్యక్రమం ఎట్లా చేస్తామనేది రాజకీయ పార్టీని నిర్ణయించుకుంటుంది, రాజకీయ నిర్మాణాలు నిర్ణయించుకుంటుంది. అంతేగాని ముందుగానే దాని వ్యూహాలు, ఎత్తుగడలు మన మైండ్ మీద పనిచేస్తుంటే అది నిన్ను కండిషన్ చేస్తుంది. కాబట్టి అట్లా కాకుండా ఆ భావోద్వేగపరమైన విషయాల్లోకి వెళ్లకుండా దీని గురించి మాట్లాడడం అవసరం అని కూడా నేను అనుకుంటున్నాను. ఈ ప్రిమైస్ నుంచి నేను మాట్లాడదలుచుకున్నాను. వాస్తవానికి ఈ రకమైన చట్టం పానీనే ఏర్పాటు చేశాడు. పాని రాసిన పుస్తకమే నాకు ప్రధానమైన వనరుగా తీసుకుంటున్నానని చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే అరుంధతి రాయ్, యాన్ మిర్దాల్ ఇవన్నిట్లో కొంత రొమాంటిసిజం ఉంది, కొన్ని షేడ్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అయినాయి. ఇది చాలా సమగ్రమైన పుస్తకం అని అనుకుంటున్నాను కాబట్టి దీన్ని ప్రాతిపదికగా తీసుకుంటాను. ఎందుకంటే ఒక ఇన్సైడర్ రాసిన పుస్తకం అది,
ఒక ఇన్సైడర్, ఒక చర్చ జరగాలని రాసిన పుస్తకం, అన్నిటికంటే ముఖ్యంగా కూడా చర్చ కోసం రాసిన పుస్తకంగా నాకు అనిపించింది. ఒక ఎంగేజ్మెంట్, బయట ఉన్న శక్తులతో ఒక ఎంగేజ్మెంట్ కోసం రాసిన పుస్తకంగా కూడా నాకు అనిపించింది. అందులో ఆయన ఎంచుకున్న చాలా చాలా సందర్భాలు చెప్పాడు ఎట్లా అనేది. శాస్త్రీయ పద్ధతికి విమర్శనాత్మకత గీటురాయి, సమస్యలను వదిలేసి విజయాలను పారవస్యం చేయడం అనేది మార్క్సిస్టుల పని కాదు, సమస్యలను పట్టించుకుని సమస్యలు చర్చించడమే ముఖ్యమైన పనిగా ఇవాళ ఉండాలి అనేది ఆయన అందులో రాశాడు. దండకారణ్యం అన్నిటికీ పరిష్కారం అనే అతిశయానికి పోకూడదు. ఆదివాస వైవిధ్యం, త్యాగాలు, కష్ట నష్టాలు సహజం, అవి నా పరిశీలన వస్తువులు కావు. ఉత్పత్తి సంబంధాల వైపు నుంచి చూడడం చాలా ముఖ్యమైన విషయం అని ప్రశ్నలకి సమాధానాలు వెతికే క్రమాన్ని, కొన్ని ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబులు వెతికే క్రమాన్ని ఆయన ఈ పుస్తకంలో కొనసాగించారు సాధ్యమైనంత వరకు. చాలా సందర్భాల్లో దాదాపుగా మీకు ప్రతి 10 పేజీలకు ఒకసారి, కొన్నిసార్లు కొంచెం ముందుకెళ్ళినప్పుడైతే మీకు దాదాపుగా ప్రతి సందర్భంలోనూ నేను ఎక్కడ పార్టీ వైపు నుంచి దీన్ని చూసి, నిర్మాణాల వైపు నుంచి చూసి నేను అనుకున్న లక్ష్యాన్ని మర్చిపోతానేమో, దారి తప్పుతానేమో అని చాలాసార్లు తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ప్రతి 15 పేజీలకు ఒకసారి మీకు అటువంటి ప్రస్తావన ఒకటి తడుతూ ఉంటుంది. అంటే ఇంత కాన్షియస్గా ఒక మనిషి ఒక వస్తుగత పరిశీలన చేయడానికి ఎంచుకున్న ఒక రకమైన టూల్ ఈ పుస్తకం. అందుకని ఆ రకమైన ప్రాధాన్యత పుస్తకానికి ఉందని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా టిల్ డేట్ ఇవాళ దాకా వచ్చిన విప్లవ శిబిరం నుంచి వచ్చిన పుస్తకాల్లో దీనికి ఒక విశిష్టమైన స్థానం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. అట్లాగే ఏకీభావం ఉన్న విషయాల గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోనక్కర్లా. ఏకీభావం ఉన్న విషయాల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న వాళ్ళని, నిర్మాణాలు పెరిఫెరల్లో ఉన్న వాళ్ళని సంఘటితం చేసుకోవడం, వారికి మరింత ఉత్సాహం ఇవ్వడం, ఇటువంటి అవసరాలు కూడా ఉంటాయి. కానీ ఈ పుస్తకం వేసిన సందర్భంగానే, ఈ పుస్తక రచయిత కోరిన సందర్భంగానే అది కాదనుకుంటాను, ఆయన ఆశించింది అది కాదనుకుంటాను. అందుకని నేను ఏకీభావన విషయాలు వదిలేసి చర్చించాల్సిన అంశాలు, సమస్యాత్మకంగా భావిస్తున్న అంశాల మీద దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి విరసం వేదిక మీదకి ఎక్కిన తర్వాత భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కొంచెం కష్టం. ఒక రకమైన ఉద్వేగపూరితమైన వాతావరణం విరసం వేదిక మీద ఎప్పుడు ఉంటుంది. అది దాంతో ముడిపడిన చరిత్ర, త్యాగాలు, అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కానీ, కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత వచ్చిన ఎంఎల్ చరిత్ర కానీ, ఇవి చేసిన కృషిని కానీ, అవి సాధించిన ఫలితాలను కానీ ఎవరైనా తిరస్కరించే వాళ్ళు ఉంటే వారికి అసలు చరిత్ర తెలియదని అర్థం. తెలంగాణలో పేదలకు కానీ, పీడితులకు గొంతునివ్వడంలోనూ, భూస్వాములను తరిమి కొట్టడంలోనూ, వెట్టి చాకిరీ లాంటి నిర్మూలనలోనూ, ఉత్పత్తి సంబంధాల మార్పులో కూడాను చాలా అంశాల్లో అటు తెలంగాణలో కానీ, ఇటు అది ఎక్కడెక్కడైతే వెళ్ళిందో అక్కడక్కడల్లా తన క్రాంతిని ప్రసరించింది. ఎంతో కొంత అక్కడ ఉన్న పీడనని సరళతరం చేసింది, ఉత్పత్తి సంబంధాల్లో మార్పును తీసుకొచ్చింది, పీడితులకు గొంతునిచ్చింది, కొన్ని కొత్త ప్రశ్నలు వారికి అందించింది, ఆయుధాలుగా అందించింది. దీన్ని ఎవరు కూడా కాదనలేరు. వాటి గురించి కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే ఒక సమూహంగా, ఒక గుంపుగా చూసినప్పుడు, ఒక బృందంగా చూసినప్పుడు ఈ దేశం కోసం త్యాగపూరితంగా కృషి చేస్తున్న వాళ్ళు, నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళ బృందం అక్కడ ఎక్కువ మంది ఉన్నారనేది కూడా కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి అవన్నీ మనకి ఏకీభావన అంశాలే. అంతెందుకు, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు నేల అనుకుందాం, 2 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి, తెలుగు గడ్డ మీద అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన ఫస్ట్ జనరేషన్ బాయ్ని నేను ఇట్లా మీ ముందు కొంచెం విశ్వాసంతో 4 మాటలు మాట్లాడగలుగుతున్నానంటే అది రాజకీయాల ప్రభావం, మీ అందరి ప్రభావమే. కాబట్టి మీరైనా మేమైనా అందరం కూడాను వీఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది పాలిటిక్స్ లేకపోతే మనం ఇక్కడ లేం, ఇంకెక్కడ ఉండే వాళ్ళం తెలియదు. కాబట్టి ఇటువంటి అంశాలు, ఈ భావోద్వేగపరమైన వారు చేసిన కృషి కానీ, ఆ త్యాగాల గురించి కానీ, వాటి గురించి చర్చించుకోవడం కంటే కూడా ఈ పుస్తక రచయిత కోరినట్టుగా ఆ సమస్యల గురించి చర్చించుకోవడం అవసరమనే ప్రిమైస్ నుంచి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ముందుగా దండకారణ్య స్థితిగతులు ఏమిటి, అది ఉత్పత్తి సంబంధాల పరంగా చూసినప్పుడు, రాజకీయ పరంగా చూసినప్పుడు ఎటువంటి దశలో ఉన్నది అనేది మాట్లాడుకుందాం. దానికి రచయిత నుంచే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. డబ్బు రూపంలో కూలీ ఇచ్చే అలవాటు లేదు. పార్టీ అక్కడికి వెళ్ళినప్పటికీ, రాజకీయ నిర్మాణం అక్కడికి వెళ్ళినప్పుడు, ఇప్పటికి కూడా కొన్ని చోట్ల 15 ఏళ్ల క్రితం గోంగూర తప్ప మరే కూరగాయలు తినే అలవాటు లేదు. విత్తనాలు విసిరేసే అలవాటు ఉంది, నాట్లు అలవాటు లేదు. ఇప్పటికీ ఆ అలవాటును మాన్పించడానికి కష్టపడాల్సి వస్తుంది. పంట వేసేటప్పుడు నాట్లు వేసే అలవాటు లేదు, విత్తనాలు విసిరేసే అలవాటు ఉంది. అది మా వ్యవసాయానికి సంబంధించిన ఒక అలవాటు. తినడానికి గింజలు ఉన్నాయి కదా, ఇంకా పండించి ఏం చేస్తాం అని అడుగుతారు. నిల్వ అలవాటు లేదు. మిగులు లేనప్పుడు నిల్వ అలవాటు ఉండదు. నిల్వ నుంచి వచ్చే కథలు చాలా ఉన్నాయి. నిల్వ పేరిన తర్వాత ఏమవుతుందని తర్వాత మా చర్చలే. కాబట్టి నిల్వ లేదు, మిగులు లేదు, అలవాటు లేదు. రెండో పంట అలవాటు లేదు. అంతకుముందు ఎకరాకి 6 క్వింటాలు వచ్చేవి, అవి విసిరేస్తున్నప్పుడు ఇప్పుడు కొత్త వ్యవసాయ పద్ధతులు, పార్టీ వెళ్ళి టెక్నాలజీ పెట్టి, ట్రాక్టర్లు పెట్టి, అక్కడక్కడ డీజిల్ ఇంజన్లు పెట్టి వ్యవసాయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత
ఇప్పుడు ఎకరాకు 18 క్వింటాలు పండుతున్నాయి, బయట 30-40 క్వింటాలు పండుతున్నాయి. అక్కడున్న వ్యవసాయ పద్ధతుల్లో, అక్కడున్న భూమి, అక్కడున్న వనరులు, వాటిని రీత్యా చూసినప్పుడు అంతకుముందు 6 క్వింటాల నుంచి 18 క్వింటాలకు పెరిగింది పంట. ఇంకా వడ్లు దంచుతూనే ఉన్నారు. ఇది ఉత్పత్తి సంబంధాలు అక్కడ కొనసాగుతున్న తీరు. అంటే ప్రీ మోడర్న్, ప్రీ క్యాపిటలిస్ట్ రిలేషన్స్ అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. సరే, ఉత్పత్తి సంబంధాలు అట్టున్నప్పుడు కల్చరల్గా దానికి విరుద్ధమైన అంశాలు ఉపరితల రంగాల్లో దానికి భిన్నంగా ఉండే అవకాశం లేదు మార్క్సిస్ట్ సూత్రం ప్రకారం. కాబట్టి అక్కడ కూడా అట్లాగే ఉంది. పాత రోజుల్లో కల్చరల్ ఆస్పెక్ట్స్, పాత రోజుల్లో కొన్ని తెగల్లో గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తే తానే బయటికి దూరంగా వెళ్ళి పురుడు పోసుకొని శిశువుకు స్నానం చేయించి వచ్చేది. పురుడు పోసుకోవడం అన్న చుట్టూ ఉన్న ఒక అదేదో తప్పు, అది సమ్ కైండ్ ఆఫ్ ట్యాబుస్, నమ్మకాల ఆధారంగా ఆధారపడిన సొసైటీ కదా. హేతు ఆధారంగా ఆధారపడిన సొసైటీ మోడర్న్ సొసైటీ. ఇది ప్రీ మోడర్న్ కాబట్టి నమ్మకాలు ప్రధానంగా రాజ్యం వెళ్తాయి. మాతా శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. నాటకాల్లో కాగితాలు ఉండవు ఇప్పటికి కూడాను, అంతా అనుకొని రూపొందించడమే ఓరల్ ట్రెడిషన్. ప్రజా సంఘాలు, జనతర కమిటీల్లో కూడా మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు ఉంటారు. గట్టిగా నిలదీస్తే నాకు మంత్రాలు తెలిసిన బెదిరిస్తారు. ఇది ఒక అబ్జర్వేషన్, ఇది రైటర్ చేసిన అబ్జర్వేషన్, పాని చేసిన అబ్జర్వేషన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు జనతన సర్కార్లు ఉత్పత్తి పెంచిన గ్రామాలకు బహుమతులు ఇస్తున్నాయి. అంటే ఉత్పత్తి పెంచడం మీద దృష్టి ఎక్కువ పెట్టింది పార్టీ నిర్మాణకున్న రాజకీయ నిర్మాణం అనేది ఒక ఎగ్జాంపుల్. ఇది ఉత్తర తెలంగాణ కంటే భౌగోళికంగా తక్కువ విస్తీర్ణం కలిగిన ప్రాంతం దండకారణ్యం. ఇవి జనరల్ అబ్జర్వేషన్స్ రచయిత చేసినాయి. సో ఇవేమి ఇండికేట్ చేస్తున్నాయి? ఒక ప్రీ మోడర్న్ సొసైటీ, ప్రీ క్యాపిటలిస్ట్ సంబంధాలు ఉన్న సొసైటీ, బాగా వెనుకబడిన ప్రాంతంలో మనం ఒక ప్రయోగం చేస్తున్నాం. సంచయం లేదు, మిగులు లేదు, ఓరల్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ఈ వెనుకబడిన అన్సివిలైజ్డ్ అంటే నాగరికతలో బాగా వెనుకబడిన ప్రాంతంలో జరుగుతున్న ఒక ప్రయోగం. ఈ వెనుకబడిన అన్సివిలైజ్డ్ అనే పదాలకు మన చుట్టూ మార్క్సిస్ట్ ట్రెడిషన్లో ఒక అర్థం ఉంటుంది. మామూలుగా మాట్లాడుకున్నప్పుడు అదేదో చెడు పదాలేమో, అదేదో తిడుతున్నామేమో అనిపించేట్టుగా ఉంటుంది. వాస్తవానికి తిట్టడం కాదు, మార్క్సిస్ట్ ట్రెడిషన్లో ఉంది. అన్సివిలైజ్డ్ ఏరియాస్, సివిలైజేషన్ అనేది మోడర్నిటీకి లింక్ చేసి మాట్లాడతాం కాబట్టి. ఈ వాస్తవానికి పార్టీ కమ్యూనిటీ రాస్తున్నాడు అన్సివిలైజ్డ్ అనే పదం, ఆయన వాడున్నాడు. పీపుల్స్ డెమోక్రసీ ఫౌండ్ ఇట్ బర్త్ ఇన్ మోస్ట్ బ్యాక్వర్డ్ అండ్ అన్సివిలైజ్డ్ ఏరియాస్ ఆఫ్ దిస్ కంట్రీ. రాగో 2007లో పీపుల్స్ మార్చ్లో ఆయన రాసిన పదం ఇది. సో ఇది అంటే అక్కడ జరుగుతున్న ప్రయత్నం ఏమిటి? అంతకంటే ఉత్పత్తి సంబంధాలు మెరుగ్గా ఉన్న ప్రాంతానికి ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు అక్కడ మెరుగైన ఉత్పత్తి సంబంధాలను పరిచయం చేసి దాని ద్వారా ఒక మిగులుని క్రియేట్ చేసి ఆ మిగులుని న్యాయబద్ధంగా, మానవీయంగా, శ్రమను బట్టి పంపిణీ చేసి అక్కడి ప్రజల్లో ఒక నమ్మకాన్ని పాదుకొల్పడం అనేది ఒక ప్రధానమైన అంటే ఉత్పత్తి సంబంధాల వైపు నుంచి చూసినప్పుడు అక్కడ జరిగిన పరిణామం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ప్రయోగం ఏంటి? అంతకంటే మెరుగైన ఉత్పత్తి సంబంధాలు, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, అంతకంటే మెరుగైన ఉత్పత్తి మెథడ్స్ తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక బ్యాక్వర్డ్ రీజన్కి వెళ్ళి అక్కడ ఉత్పత్తిని పెంచడం ద్వారా కొంత సంచయము, కొంత మిగులు క్రియేట్ చేసి వాళ్ళకి మెరుగైన పని పద్ధతులు అలవాటు చేసి టెక్నాలజీ పెంచి ఆ మిగులుని పంపిణీ చేయడం ద్వారా, న్యాయంగా పంపిణీ చేయడం ద్వారా, మానవీయంగా పంపిణీ చేయడం ద్వారా వాళ్ళ హృదయాలను గెలుచుకోవడం ఉత్పత్తి సంబంధాల వైపు నుంచి ఇంకొక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏమిటి? పొలిటికల్ ఆస్పెక్ట్. రాజకీయంగా వడ్డెలు, అటవీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, వీళ్ళ దాడులు, ఎందుకంటే అది చాలామంది దృష్టి ప్రసరించలేని ఇంటీరియర్ ఏరియా కాబట్టి దోపిడీ చాలా ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అటువంటి దోపిడీ ఉన్న ప్రాంతంలో వాళ్ళకు గొంతునిచ్చి, గొంతుతో పాటు ఆయుధాలు ఇచ్చి, సాయుధం చేసి, వీళ్ళందరినీ ఎదుర్కొనేలా చేసి వాళ్ళ భూమి మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఊర్లని వాళ్ళు పరిపాలించుకునేట్టు చేయడం, ఇది పొలిటికల్గా జరిగిన ఒక ప్రయోగం. రెండు తలాల్లో, పునాది తలంలో చూసినప్పుడు, ఉత్పత్తి సంబంధాల పరంగా చూసినప్పుడు మెరుగైన ఉత్పత్తి సంబంధాల వాళ్ళు వెళ్ళి మెరుగైన ఉత్పత్తి సంబంధాలను పరిచయం చేయడం ద్వారా వాళ్ళ హృదయాన్ని గెలుచుకున్నారు. రాజకీయంగా ఒక తిరుగుబాటుని, దోపిడీని అరికట్టడం ద్వారా వాళ్ళని ఆకట్టుకోవడం సాధ్యమైంది. ఇది నమూనా అవుతుందా బయటి ప్రపంచానికి? ఇది వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే బయటి ప్రపంచంలో ఉత్పత్తి సంబంధాలు అంతకంటే మెరుగ్గా ఉన్నాయి. అంత తీవ్రమైన దోపిడీ, ఆ స్థాయి దోపిడీ, అంత త్వరగా ఆకట్టుకునేంత దోపిడీ బయటి ప్రపంచంలో లేదు. ఉత్పత్తి సంబంధాల రీతి చూసినప్పుడు చాలా లీవ్స్ అండ్ బౌండ్స్, చాలా విపరీతమైన కాంట్రాస్ట్ ఉన్న సొసైటీ బయటిది. అక్కడ ఉన్న సొసైటీ చాలా ప్రీ మోడర్న్ సొసైటీ. ఉదాహరణకి మా చిన్నప్పుడు
అంటే అక్కడ ఇంకా బార్టర్ సిస్టమ్ ఇంకా కొనసాగుతుందని, కూలీ డబ్బులు ఇచ్చే అలవాట్లేదని రాశారు. ఇది మేము ఫస్ట్ 80s బాగా చిన్నప్పుడు ఊళ్ళల్లో దెంచుగడ్డల వాళ్ళు వచ్చేవాళ్ళు, రాయలసీమలో దెంచుగడ్డలు అంటారు, మామిడి పండ్లలో వచ్చేవాళ్ళు. మేమందరం కూడా జొన్నలో సజ్జలో కొర్రలో తీసుకెళ్లేవాళ్ళం. అప్పటికి ఇంకా రైస్ తినే అలవాట్లేదు. ఎన్టీఆర్ ఇంకా రాలే అధికారంలోకి. ఎన్టీఆర్ వచ్చాకనే మనుషులందరూ రైస్ తినడం అనేది అలవాటైంది. కాబట్టి అప్పటికి బార్టర్ సిస్టమ్ ఇంకా చివరి దశలో ఉంది. ఊళ్ళో ఆడవాళ్ళు వెళ్ళి వాళ్ళతో కొట్లాడడము, ఊళ్ళో ఉన్న ధాన్యం అంతా మీరు కొట్టేసుకొని పోతున్నారని అంటాము, ఇట్లాంటివన్నీ కూడా చాలా తరచుగా జరిగేవి. అంటే ఈ బార్టర్ సిస్టమ్ చివరి దశలో ఉంటాము. కూలీకి కూడా ధాన్యం పోయడము, కూలికి వెళ్తే కరెన్సీ బదులు ధాన్యం ఇవ్వడము, ఇలాంటి దాదాపుగా ఇటువంటి పరిణామాలన్నీ కూడా చివరి దశలో, అంతరించిపోయే దశలో ఉన్నాయి. మేము కళ్ళు తెరిచే నాటికి బాగా వెనుకబడిన ప్రాంతం వల్ల కావడం వల్ల కూడా కూరగాయలు కూడా ఏవో 3-4 తప్ప మిగిలిన కూరగాయలు నేను డిగ్రీకి వచ్చిన తర్వాత చూసినవే. క్యాబేజీలు, క్యాలీఫ్లవర్లు నేను డిగ్రీకి ఒంగోలుకి వచ్చేదాకా నాకు తెలియదు అట్లాంటి కూరగాయలు ఉన్నాయని కూడా తెలియదు. అంటే విపరీతంగా వెనుకబడిన ప్రాంతం కావడం వల్ల వచ్చిన ఒక డెవలప్మెంట్ కావచ్చు. అంటే మేము కళ్ళు తెరిచిన నాటికి, అంటే 80s నాటికి అంతరించిపోతున్న ఒక దశ అక్కడ ఇంకా ప్రబలంగా ఉంది. అంటే ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ మన బయట జీవిస్తున్న సొసైటీకి 50-60 ఏళ్ళు వెనక్గా ఉంది. 50-20 ఏళ్ళు వెనక్గా ఉన్న ఒక సమాజంలో చేస్తున్న ప్రయోగాన్ని దాన్ని బయటికి విస్తరించడం ఎట్లా? దీన్ని నమూనాగా స్వీకరించడం అనేది సాధ్యమా? దాంట్లో చేసుకోవాల్సిన మార్పులు ఏమిటి? ఆలోచించాల్సిన ప్రశ్నలు ఏమిటి? ఇది బహుశా ఆలోచించాల్సిన సందర్భం అని అనుకుంటున్నా. ఒక రకంగా బూర్జువా ప్రజాస్వామిక విప్లవం పోషించాల్సిన పాత్రని, అంటే పెట్టుబడి సంబంధాలని పెంచడము, కొంచెం మానవీయమైన సంబంధాలు రావటము, ఉత్పత్తి మామూలు దోపిడీ సాధ్యమైనంత తక్కువ స్థాయికి తీసుకెళ్లడము, ఎంతో కొంత హక్కులు కల్పించడం. హక్కులు అనే కాన్సెప్ట్ కూడా మోడర్నిటీతో పాటు వచ్చింది. అంతకుముందు హక్కులు అనే కాన్సెప్ట్ ఎక్కడ? వాస్తవానికి వ్యక్తుల మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కంటే మానిటైజేషన్ వచ్చిన తర్వాతే మనం మామూలుగా జనరల్ ఒక అర్థంలో రూపాయిని చాలా నెగిటివ్గా చూస్తాం, కరెన్సీని చాలా నెగిటివ్ అర్థంలో చూస్తాం. ఎందుకంటే మన సంప్రదాయంలోనే అది కొంత ఉంది. వాస్తవానికి మూలాల్లోకి వెళ్తే కరెన్సీ ఈజ్ డెమోక్రటిక్ టూల్ అంటాడు ఎంగిల్స్. ఒక కార్పెంటర్ ప్లేన్ తయారు చేయడానికి తను ఎట్లయితే వాడుకుంటాడు టెక్నాలజీని, అట్లా సొసైటీని డెమోక్రటైజ్ చేయడానికి కరెన్సీ ఉపయోగపడుతుంది. కరెన్సీ ఈజ్ ద టూల్ ఆఫ్ అప్రెస్డ్ క్లాస్ అంటాడు ఎంగిల్స్. కాబట్టి వ్యక్తుల సంచయం, వ్యక్తుల ఆధీనంలోని, వ్యక్తుల గుప్పిట్లోని కార్మికులు శ్రమ బయటకు వచ్చి మానిటైజేషన్ రావడం, కరెన్సీ రూపంలోకి రావడం, మారకంలోకి రావడం, ఇట్ సెల్ఫ్ ఇస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ అంటాడు. కాబట్టి ఇట్లా ఈ యాంగిల్ నుంచి ఆలోచించినప్పుడు దీన్ని చూడడం ఎట్లా? ఇంకొక ఇది కూడా ఉంది. తెలంగాణ నుంచి ఉద్యమాలు వెనుకబట్టి పట్టడానికి కారణాలు ఏమిటి? దీనికి అనుబంధమైన ప్రశ్న ఇది. పెట్టుబడిదారి సంబంధాలు అభివృద్ధి చెందడం కాదా? పెట్టుబడిదారి సంబంధాలు అభివృద్ధి చెందిన ఎక్కడైనా గట్టిగా ఉద్యమాలు కాలు మోపగలుగుతున్నాయా? రెండు అటు ఇటుగా వేసుకోవచ్చు ఆ ప్రశ్న. పోనీ ఉద్యమం బలంగా ఉన్న సమయంలో కూడా, బలంగా ఉంది అనుకున్న సమయంలో కూడా ఇక్కడ కోస్తాలోను, అక్కడ ఒరిస్సాలో కోస్తాలోను ఎందుకు లేవు? ఒరిస్సాలో పైన కింద ఉన్నాం, ఇక్కడ కూడా పైన ఉత్తర తెలంగాణలో చాలా బలంగా ఉన్నాం, మిగిలిన ప్రాంతాల్లో లేము. కోస్తాలో అసలు దాదాపుగా నామమాత్రంగా ఉండాల్సి వచ్చింది. ఏదో కొండముదల లాంటి ఒక ఎక్సెప్షనల్ కేసు, దాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే అప్పటికే ఇక్కడ మెరుగైన పెట్టుబడిదారి సంబంధాలు ఉన్నాయి. పెట్టుబడిదారి సంబంధాలు ఉన్నాయా లేవా అది వేరే చర్చ. ఆ థియరీలోకి వెళ్తే వేరే. ఎందుకంటే భూమి సరుగ్గా మారటం, కూలి ఎక్కడైనా తన శ్రమను అమ్ముకోవడం, కూలి కట్టుబానిసత్వం లేకపోవడం ఈ ప్రధానం అనుకుంటే, ఉత్పత్తి మార్కెట్ కోసం రైతు ఉత్పత్తి చేయడం, అతను తినడం కోసం, అతని కన్సంప్షన్ కోసం కాకుండా మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడం ఈ ప్రధానమైన ప్రమాణాలు అనుకుంటే. ఎందుకంటే మార్క్సిస్ట్ నిర్వచనం ఇప్పుడు మనం నమ్ముతున్నది మార్క్సిజం కాబట్టి ఉపయోగిస్తున్న పదజాలం అది. కాబట్టి ఆ సూత్రాల ప్రకారం వెళ్దాం అనుకుంటే ఇది క్యాపిటల్ సమాజం అని నేనైతే నమ్ముతున్నాను. ఇది దాదాపు 40-50 ఏళ్ల క్రితమే క్యాపిటల్ సమాజం అని, బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ కావడంతోనే ఆల్మోస్ట్ దాని బీజాలు వేశారని. ఎందుకంటే రైతువారి జాగీర్దార్ వ్యవస్థలు పరిచయం చేయడంతోనే దాని బీజాలు పడ్డాయని మార్క్స్ రెవల్యూషన్స్ అంటాడు. రెండు వ్యవస్థలు బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం ఇండియాలో, దోస్ టూ సిస్టమ్స్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం, దోస్ అగ్రేరియన్ రెవల్యూషన్స్ అంటాడు ఇండియాలో. అంటే అంత పెద్ద పదం వాడాడు. అప్పుడే బీజాలు పడ్డాయి. ఆ తర్వాత చాలా రకాల పరిణామాలు, బ్రిటిష్ వాళ్ళు రాకపోతే వేరే పరిస్థితి. కానీ సో సరే, దీని నుంచి మళ్ళీ వెనక్కి వద్దాం, మళ్ళీ జనతా సర్కార్ దగ్గరికి వద్దాం. అక్కడైనా సంచయము మిగులు పెరిగితే స్వార్థం పెరగదా?
ఎక్కడైనా కూడా మిగులు పెరిగిన తర్వాత వచ్చే స్వార్థాన్ని అరికట్టడం ఎట్లా అంటే ఎక్కడైనా ఇప్పుడు తెలంగాణలో వచ్చిన తెలంగాణ రివ్యూల్లో కూడా రాసింది. పార్టీ ఒక చోట తెలంగాణ రివ్యూ కమిటీల్లో కూడా ఒక చోట రాసుకొని ఉన్నారు. మధ్యతరగతికి ఎక్కువ సహకార సంఘాలు అమలు చేసినప్పుడు సహకార సంఘాల రివ్యూలో మధ్యతరగతి ఎక్కువ విత్తులు వనరులు ఎక్కువ అందేవి, ఆర్థిక అరాచకత్వం పెరిగిపోయింది, ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా ఆ చెడుగులు ఏమేమైతే వచ్చినాయో పార్టీ రివ్యూ కమిటీలో రాసుకొని ఉన్నారు. అంటే అవన్నీ ఎప్పుడు వచ్చినాయి? మిగులు పెరిగిన తర్వాత మనిషికి ఆ మిగులుని పంచుకోవడంలో స్వార్థం పెరుగుద్ది. దాన్ని అరికట్టడానికి నీ దగ్గర ఉన్న టూల్స్ ఏంటి, మన దగ్గర ఎవరి దగ్గర ఉన్న టూల్స్ అంటే వాటిని ఎట్లా మెరుగుపరచుకోవాలి. బాగా మెరుగైన ఉత్పత్తి సంబంధాలు ఉన్న సమాజంలో ఎంటర్ కావడానికి మన దగ్గర ఉన్న జనాన్ని సమీకరించడానికి మన దగ్గర ఉన్న టూల్స్ ఏంటి అనేది ప్రధానంగా మాట్లాడుకోవాలి. సరే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు, మళ్ళీ జనతా సర్కార్ దగ్గరికి వస్తాను. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు దానికి కూడా. అంటే అక్కడక్కడే ఇప్పుడు జనతన రాజ్యంలో కూడా అంత ప్రిమిటివ్ స్థానంలో ఉన్న అక్కడ ఆ సమాజంలో కూడా ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న కొన్ని ధోరణుల్ని ఆయన పట్టించే కొన్ని ఇవి రాశారు, ఎగ్జాంపుల్స్ రాశారు. వాటిని ఇప్పుడు కొంచెం మేము ఉంచుతాం. కొంతమంది హిందీ నేర్పే బయట స్కూళ్ళకి వెళ్తున్నారు, మన స్కూళ్ళు కాదని హిందీ నేర్పే బయట స్కూల్కి వెళ్తున్నారు. అంటే హిందీతో విస్తృతమైన ప్రయోజనాలు ఉద్యోగాలు ఉపాధి ఉంటుంది కాబట్టి మన స్కూళ్ళు కాదని హిందీ నేర్పే బయట స్కూల్స్కి వెళ్తున్నారు. మైక్ సెట్లలో చేతన్ నాట్యం మంచి పాటల కంటే సినిమా పాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వేట ఒకప్పుడు అందరూ పంపకం చేసుకునే వాళ్ళు న్యాయంగా, ఇప్పుడు అమ్ముకుంటున్నారు దొంగతనంగా, కొంత అక్కడక్కడ అమ్ముకునే ధోరణులు వస్తున్నాయి. విప్పపూలు మనం నిర్దేశించుకున్న టైం కంటే ముందుగానే కోసుకొని తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారు. అంటే ఒక టైంలో మనం నిర్దేశిస్తాము, మన కంట్రోల్లో ఇట్లా వెళ్ళాలి, ఇంతకు అమ్మాలి అనుకుంటాం. అట్లా కాకుండా ఏదో రకంగా విప్పపూలు కోసుకొని అమ్ముకునే సంప్రదాయం కూడా ఇప్పుడిప్పుడే బీజ రూపంలో వచ్చింది. అంటే కొంత మిగులు వస్తేనే ఇటువంటి పరిస్థితి వస్తాయి. మిగులు పెరిగిన తర్వాత, సంచయం పెరిగిన తర్వాత మనము అక్కడ మళ్ళీ ఇదే పరిస్థితుల్లో అంటే ఇంత గ్రిప్పు ఉండడం సాధ్యమేనా? ఇది ప్రధానంగా ఆలోచించాల్సిన ప్రశ్న నేను అనుకుంటున్నాను. రోడ్లు, బియ్యాలు, స్కీములు, పెన్షన్లు పెద్ద ఎత్తున వస్తే ఏమవుతుంది? ఇంతవరకు స్టేట్ ఆర్మ్స్ అంత డీపర్గా ఎంటర్ కాలేదు, రోడ్స్ కానీ ఇతరత్ర కానీ. తెలంగాణలో జరిగిన పరిణామాలు చూశాను. తెలంగాణలో జరిగిన పరిణామాల రివ్యూల్లో కూడా రాజకీయ నిర్మాణ బాధ్యులు రాసున్నారు. రోడ్లు, బియ్యాలు, స్కీములు వచ్చిన తర్వాత పరిస్థితులు వచ్చిన మార్పులు, వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి? అదే 1995-2000 నాటికి తెలంగాణ మార్కెట్ ముంచెత్తింది. ప్రభుత్వ యంత్రాంగం వేయి చేతులు చాచి పల్లెలకు విస్తరించింది, తనకు అనుకూలంగా జనజీవితాన్ని మార్చేసుకుంది అని రాజకీయ నిర్మాణాల రివ్యూలో రాశారు. అట్లాగే ఇంకొక అబ్జర్వేషన్ పాని చేస్తున్నారు. 1980లో కార్మికులు అనుకున్న వాళ్ళు 90ల నాటికి మారిపోయారు. పని రూపాలు అయ్యేటప్పటికీ వేతనాల మార్పు ఇలాంటివన్నీ కూడా వారి జీవితాలు చాలా మార్పులు తెచ్చింది, వాళ్ళ ఆలోచన సరళిలో మార్పులు తెచ్చింది. వాళ్ళని మీరు కార్మికులు అయ్యాని గుర్తు చేయాలి. మీరు కార్మికులని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 2000 నాటికల్లా ఉద్యమ స్థావరాలుగా ఉండవలసిన పట్టణ ప్రాంతాలు, కళాశాలలు, యూనివర్సిటీలు, వివిధ ఉద్యోగ శ్రేణులు ఉద్యమ ప్రభావం బొత్తిగా అనే తరం ప్రవేశించింది. గుర్తింపు ఉద్యమాల పాత్ర, గుర్తింపు ఉద్యమాలు వచ్చిన తర్వాత వాటి ప్రెషర్స్, అవి సాధిస్తున్న ఫలితాల గురించి కొంత చర్చ ఉంది. నిర్బంధం వల్ల కావచ్చు, సామాజిక గుర్తింపు, ప్రాంతాల గుర్తింపుల మీద విప్లవోద్యమం కూడా విద్యార్థి సంఘాలను నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2000 నాటికి నిర్బంధం దృశ్యాన్ని కాక సామాజికంగానే పూర్తి భిన్నమైన వాతావరణం ఏర్పడింది. ఇది కొంత జనరల్, అంటే బయట సొసైటీలో ఏం జరుగుతుంది అనడానికి రచయిత చేసిన కొన్ని అబ్జర్వేషన్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎక్కడా కూడా మిగిలిన విషయాల్లో చాలా న్యూట్రల్గా ఉండి, ఎక్కడైనా సానుకూల అంశాలు చెప్తున్నప్పుడు కాస్త గట్టి టోన్తోనో, ప్రతికూల అంశాలు లేదా చర్చించాల్సిన అంశాలు, సమస్యలు అనుకున్నప్పుడు చాలా మెల్లగానైనా వాస్తవాలని లేదా వాస్తవాలను తాను అనుకున్న వాటిని మెల్లగానైనా సమాచారం రూపంలోనైనా ప్రస్తావించిన పాని ఇక్కడికి వచ్చేసరికి కొంత సబ్జెక్టివ్ దూరం తీసుకున్నాడు ఏమో నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈ తరం ప్రవేశించడము, తరానికి రాజకీయాలు లేకపోవడము, విద్యార్థులకు రాజకీయాలు లేకపోవడము అది సబ్జెక్టివ్ లోపం కాదు. అది మొత్తంగానే వ్యవస్థ సిస్టంలో వచ్చిన ఒక మార్పు. జీవించడం అనే దశ నుంచి ఆస్తిపరులుగా మార్చడం అనే ప్రక్రియ కూడా స్ట్రేట్ చేస్తున్నది. ఎందుకంటే గ్రామాల్లో ఒక 50,000 వస్తే, ఒక చిన్న ఊర్లో, ఒక చిన్న మండలంలో ఒక 60,000 వస్తే, ఆ తర్వాత నీ ఆస్తిని ఎట్లా పెంచుకోవాలంటే గ్రామంలో ఉండే జీవన విధానాల పరంగా చూసినప్పుడు 2 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, కాబట్టి ఆస్తి మిగులు ఉంటుందా, మిగులుని ఎట్లా పెంచుకోవాలనే మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇంతకుముందు కేవలం కంఫర్టబుల్గా ఉండగలిగిన స్థితి నుంచి ఉద్యోగుల్ని ఆస్తిపరులుగా మార్చడం ప్రక్రియ కూడా ఉన్నది. ఇందులో కూడా చాలా మతలబు ఉన్నది. సరే, ఓవరాల్గా ఇది సరే, ఈ పెట్టుబడిదారీ విధానానికి సంబంధించి ఓవరాల్గా ఈ పెట్టుబడిదారీ విధానంలో ఉన్న జీవన సరళిని మించిన జీవన సరళిని వాగ్దానం చేయగలిగిన, ఇందులో ఉన్న స్వేచ్ఛని మించిన స్వేచ్ఛని వాగ్దానం చేయగలిగిన, హామీ ఇవ్వగలిగిన, నమ్మకం కలిగించగలిగిన విధానాలు ఏవైనా రూపొందించుకోవాల్సిన అవసరం ఏ ఉద్యమాలకు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఉద్యమాలు ఎదుర్కొంటున్న సమస్య అది.
ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా మోడర్న్ క్యాపిటలిస్ట్ లేదా పార్లమెంటరీ డెమోక్రసీ నువ్వు ఏమన్నా అనుకో అంటే ఆ మూట్లో అంటే మూడు ఒకటి కాదు కానీ ఆల్మోస్ట్ సిమిలర్ వర్డ్స్. మోడర్న్ కంట్రీస్ అంటామా అంటే ఒక హేతు ఆధారంగా నిర్వచనం ఇచ్చి, లేదా ఉత్పత్తి సంబంధాల ఆధారంగా నిర్వచనం ఇచ్చి క్యాపిటలిస్ట్ కంట్రీ అంటామా, లేదా రాజకీయ వ్యవస్థ కొనసాగుతున్న పాలనా వ్యవస్థ ఆధారంగా బూర్జువా డెమోక్రసీ లేదా పార్లమెంటరీ డెమోక్రసీ అంటామా. ఇటువంటి వ్యవస్థలు ఉన్న దేశాల్లో ఇంతవరకు ఎక్కడా కూడా మనకి విప్లవోద్యమాలు విజయవంతమైన దాఖలాలు కనిపించట్లేదు. ఈ సమస్యని ఎట్లా అడ్రస్ చేయాలి? ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదుర్కొంటున్న సమస్య. మార్క్స్ ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయినాయా, పాస్ అయినాయా, ఇది పెద్ద చర్చ. చాలా అనవసరమైన చర్చ అది వాస్తవానికి. మార్క్స్ ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయినాయా, పాస్ అయినాయని ఆయన ఉన్న సమాజానికి అన్వయించుకొని, అప్పటికి యూరోప్ సమాజానికి అన్వయించుకొని మొత్తంగా ఒక సైంటిఫిక్ స్టడీ చేసి ఒక ప్రాసెస్ని చెప్పాడు. అసలు వాస్తవానికి ఆ ప్రాసెస్కి వచ్చినప్పుడు ఫ్యూడలిజం ప్రాసెస్ నుంచి క్యాపిటలిస్ట్ ప్రాసెస్ రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. మనం చాలా తొందరగా 100 ఏళ్ళు కూడా కాకుండానే మార్క్స్ చెప్పింది అప్పుడే ఫెయిల్ అయినాయి, మార్క్స్ ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయినాయి. ఆయన క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ బాగా ఎక్కువ ఉన్న చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లోనే విప్లవాలు వస్తాయని చెప్పాడు. కానీ వచ్చిన విప్లవాలన్నీ కూడా బ్యాక్వర్డ్ కంట్రీస్లో వచ్చినాయి. కాబట్టి మార్క్స్ ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయినాయి, మార్క్స్ ఫెయిల్ అని కొంతమంది సూత్రీకరణలు కూడా చేస్తున్నారు. వాస్తవానికి అది చాలా దుందుడుకుదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాసెస్ ఫ్యూడలిజం నుంచి క్యాపిటలిస్ట్ ప్రాసెస్ రావడానికే ఇట్ టేక్స్ సమ్ 400-500 ఇయర్స్. మనం అప్పుడే 100 ఏళ్ళు కాకముందే 150 ఏళ్ళు అనుకోండి, 150 ఏళ్ళు కాకముందే అప్పుడే ఈ తీర్మానాలు చేయడం కరెక్ట్ అనేది నేను అనుకోవట్లేదు. కానీ సరే, దీంతో పాటుగా ఇంకొంచెం ముందుకెళ్దాం. ఉద్యమాల గురించి కూడా చర్చ చేస్తున్నారు. అందులో యుద్ధం పాత్ర గురించి చర్చించున్నారు. యుద్ధం పాత్ర అంటే ఉద్యమాలు విజయవంతం కావడంలో యుద్ధాల పాత్ర గురించి చర్చించున్నారు. ఇది కూడా చాలా కాలంగా అన్ని ఉద్యమాలు జరుగుతున్నది. 1975 ఆఖరికల్లా విప్లవం విజయవంతం అవుతుందని చారు మజుందార్ అనుకున్నారు. 2 ప్రపంచ యుద్ధాలు 2 విప్లవాలు తెచ్చాయి కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం విముక్తి చేస్తుంది భారత్ని అనుకున్నారు. కంబోడియా మీద అమెరికా దాడి సందర్భంగా 3వ ప్రపంచ యుద్ధం తప్పదు, ఇదే అంతిమ యుద్ధం, సామ్రాజ్యవాదానికి ముగింపు పలికే యుద్ధం అని అనుకున్నారు. ఇట్లా యుద్ధాలతో లింక్ చేసి చూడడం అయితే ఉంది. అది కొంత వాస్తవం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పటివరకు విజయవంతమైన పోరాటాల్లో అంతర్యుద్ధాల పాత్ర ఉన్నది, బహిరంగ యుద్ధం పాత్ర ఉన్నది. అట్లాగే ఆయన మళ్ళీ 91లో ఇరాక్పై దాడిని కూడా అట్లా చూడబోతే పార్టీ తిరస్కరించిందనే విషయాన్ని కూడా ప్రస్తావించున్నారు. అయితే యుద్ధాల పాత్ర మాత్రమే చూసి ఇంకొక ఆస్పెక్ట్ ముట్టుకోలేదేమో, ఇంకొక ఆస్పెక్ట్ దృష్టికి రాలేదేమో నాకు అనిపించింది. ఇంతవరకు విజయవంతమైన విప్లవోద్యమాలు అన్నిట్లోనూ జాతీయోద్యమ లక్షణం ఉంది. అది ఫ్యూడల్ లార్డ్స్కి వ్యతిరేకంగా, అక్కడ ఉన్న రాజులకు వ్యతిరేకంగా, ఒక జారుకు వ్యతిరేకంగానో, ఒక ఫ్యూడల్ లార్డ్స్కి వ్యతిరేకంగానో, చైనాలో వార్ లార్డ్స్కి వ్యతిరేకంగానో, నేపాల్లో అయితే అక్కడ ఉన్న రాజరికానికి వ్యతిరేకంగానో, రాజరికానికి వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యమ లక్షణం పట్టుకున్నది. అవి బేసికల్గా ఈ జాతీయోద్యమ లక్షణాలు ఏమో జాతీయోద్యమ నాయకులు కమ్యూనిస్టులు కావడం వల్ల, లేదా కమ్యూనిస్టులు జాతీయోద్యమాన్ని లీడ్ చేయడం అనే లక్షణం కూడా అందులో మిళితమైనది. ఆ కాంప్లెక్సిటీ అందులో ఉండదు. బహుశా దీన్ని కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రపంచ ఉద్యమాలని అధ్యయనం చేసేటప్పుడు ఈ యొక్క ఆస్పెక్ట్ కూడా, ఆ జాతీయోద్యమ ఆస్పెక్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బూర్జువా డెమోక్రటిక్ రెవల్యూషన్ పాత్రను అవి పోషించాయి. కాకపోతే బూర్జువా డెమోక్రటిక్ పాత్రకు వారికి పరిమితం కాకుండా తామనుకున్న ఉన్నతమైన లక్ష్యాల వరకు, తామనుకున్న ఉత్పత్తి సంబంధాల వైపు సమాజాన్ని ముందుకు పయనించాయి. కొత్త మానవుడి ఆవిష్కరణకు చాలా బీజాలు వేశాయి. అటువంటి మహత్తరమైన ప్రయత్నం జరిగింది. రష్యాలో జరిగింది, చైనాలో జరిగింది. గాంధీ ఎర్రజెండా పట్టుకుంటే ఎట్లా ఉండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏమై ఉండేది? గాంధీయిజం మార్క్సిజంలో భాగమై ఉండేదా? చాలా, ఎందుకంటే సరే ఆ చర్చ మళ్ళీ మనం వేరేగా చేసుకుందాం, అంత టైం లేదు. సరే, చివరికి ఈ ప్రస్తావన అంతా చేసిన తర్వాత మావోయిజమే మార్క్సిజం అని ఒక చివరికి కొన్ని తీర్మానాలు చేశారు. దాంతోపాటుగా ఈ 4 ఐక్య సంఘటన గురించి కూడా ప్రస్తావించారు. అంటే ఇన్ని ప్రశ్నలు వేసి చాలా, ఇప్పుడు నేను వేస్తున్న ప్రశ్నలు, నేను చేస్తున్న చర్చకు మూలాధారమైన కొన్ని అనుమానాలు, కొంత సమాచారం, కొన్ని ప్రశ్నలు ఆయనే వేస్తున్నారు. ఈ ప్రశ్నలు చర్చించదగినవని కూడా అనుకున్నారు. చర్చించే పద్ధతిలో నేను చర్చించినట్టు చర్చించకపోవచ్చు, ఆయనకి వేరే పద్ధతి ఉండొచ్చు, సంవిధానం వేరే ఉండొచ్చు. కానీ చర్చించాల్సిన ప్రశ్నలు అయితే అనుకున్నారు కాబట్టి చాలా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే చివరి కంక్లూజన్స్కి వచ్చేసరికి మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఆ 4 వర్గాల ఐక్య సంఘటన, సెమీ ఫ్యూడల్, సెమీ కలోనియల్, ఈ పరిమితికి కట్టుబడి ఉండిపోయారు. వాస్తవానికి 1939లో చైనీస్ సొసైటీ అండ్ చైనీస్ రెవల్యూషన్ మావో రాసే నాటికి 39లో రాశాడు ఆయన. అందులో చైనాలో ఉన్న ఫ్యూడల్ లార్డ్స్, ఫ్యూడల్ సిస్టము, అవి అసలు కనీసం మనుషులకి బతికే స్వేచ్ఛ లేదు. దొర ఏం పని చేయమంటే ఆ పని చేయ, వార్లాడ్స్ ఏ పని చేయమంటే సెర్ఫ్ ఆ పని చేయాల్సిందే, వాడిని చంపినా అడిగే హక్కు ఎవరికి లేవు.
అటువంటి భూస్వామ్యము, అటువంటి సెరఫ్లు అక్కడ ఉన్నారని రాశాడు. అట్లా భూస్వామ్యం గురించి వర్ణించుకుంటూ వచ్చి జపాన్ 31 ఆక్రమణ తర్వాత వలస పాలన అని స్టార్ట్ అయిన తర్వాత మార్పులు వచ్చినాయి, కానీ ఇవి వక్రీకరించబడిన పెట్టుబడిదారీ విధానం కాబట్టి అని అటువంటి ఒక విశేషణం యాడ్ చేసి ఆయన ఈ సెమీ ఫ్యూడల్ సెమీ కలోనియల్ సిస్టమ్ దాన్ని ఒకదాన్ని ప్రపోజ్ చేస్తున్నాడు. అంటే ఎప్పుడో 39లో చేసిన చైనీస్ సొసైటీ, పైగా ఆ విషయం కూడా పాని చెప్పున్నారు, చైనీస్ సొసైటీ మనది పోల్చడానికి లేదు, మనకంటే బాగా వెనుకబడిన సొసైటీ, అవాటి పరిస్థితులకి ఇవాటి పరిస్థితులకి సంబంధం లేదు అనే దగ్గర ఆగిపోయారు. కాకపోతే చైనీస్ సొసైటీ 39లో ఆయన చేసిన సూత్రీకరణ ఇవాళ ఇండియాకి వర్తిస్తుందా అనేది కొంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే 4 వర్గాల విభజన కూడా ఈ పెట్టి బుర్జువా, జాతీయ బుర్జువా అసలు మామూలుగా చాలా చాలా కంగాలి ఉన్నది వాస్తవానికి. ఎందుకంటే మార్క్స్ చాలా షార్పెన్ అవుతాయి పెట్టుబడిదారీ సమాజంలో అంతకుముందు కంటే కూడా వర్గ సంబంధాలు, ఇటు ప్రొలెటేరియట్ ఇటు పెట్టుబడిదారుడు అనేది వైరుధ్యం చాలా షార్పెన్ అవుతుందని చెప్పాడు, కానీ తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఉదాహరణకు 1904లో కౌట్స్కి ఈజ్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అబ్సల్యూట్ అని ఒక పాంప్లెట్ రాస్తున్నాడు. అందులో ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఏమయ్యా నువ్వు కార్మికులే వ్యాన్గార్డ్ రోల్ పోషిస్తారన్నావు, నువ్వు రాసే నాటికి క్యాపిటల్ రాసే నాటికి అది కార్మికులు చాలా అణచివేయబడిన చాలా మోస్ట్ ఎక్స్‌ప్లాయిటెడ్ క్లాసు, కానీ ఇవాళ కార్మికులు సంఘటితమై హక్కుల కోసం అంతో ఇంతో పోరాడగలుగుతున్నారు, హక్కులు సాధించుకోగలుగుతున్నారు. నువ్వు ఆ రోజు కొంచెం రిలేటివ్లీ కొంత ఫ్రీ అనుకున్న రైతాంగం, చిన్న రైతులు, చిన్న కూలీలు, గిల్డ్స్ వాళ్ళే ఇంకా చిదిగిపోయి ఉన్నారు. కాబట్టి ఇవాల్టి పరిస్థితుల్లో కార్మికులు సంఘటితమై తమ హక్కులు, తమ జీవన ప్రమాణాలు, తమ వేతనాలు పెంచుకుంటున్న దశలో ఇంకా కార్మికులే వ్యాన్గార్డ్ రోల్ పోషిస్తారు అనేది కరెక్టే అవుతుందా అనే ప్రశ్న కౌట్స్కి వేస్తున్నాడు. కౌట్స్కి ఎంగిల్స్తో చర్చలు జరిపిన మనిషి, లెనిన్ చాలా విషయాలు అగ్రేరియన్ సంబంధించి విషయాలు తీసుకున్న మనిషి. ఇదే కాకుండా లెనిన్ దగ్గర కూడా లెనిన్ జర్మన్ డెమోక్రాట్స్ని ఒక సందర్భంలో హెచ్చరిస్తారు, యు ఆర్ కరప్టింగ్ ద లేబర్ బై రైజింగ్ దర్ శాలరీస్, అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్, బై రైజింగ్ దర్ శాలరీస్ యు ఆర్ కరప్టింగ్ ద లేబర్. అది నీకు చాలా ఇబ్బందికరం అవుతుంది, ఎట్లా చేస్తావు నువ్వు తర్వాత ముందు దీంతో ఎట్లా డీల్ చేస్తావు, ఈ సమస్యను ఎట్లా డీల్ చేస్తావు అని చాలా ప్రాక్టికల్గా, అప్పుడు నిజంగా భూమి మీద ఉండి పోరాడుతున్న వాళ్ళు కాబట్టి ఈ ప్రాక్టికల్ సమస్యని నువ్వు ఎట్లా డీల్ చేస్తావు అని ఆయన అడిగి ఉన్నాడు. బై రైజింగ్ ద శాలరీస్ యువర్ కరప్టింగ్ ద లేబర్, అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్ క్రియేట్ చేస్తున్నాడు. మన దేశంలో అటువంటిది ఇంకా చాలా ముందుకు పోయి ఉన్నది. లేబర్లోని రకరకాల క్లాసులు ఏర్పడి ఉన్నాయి. ఇంకా చక్రం తర్వాత చక్రం ఆధారంగా ఏర్పడిన పారిశ్రామిక రంగంలో మనం కార్మికులు, పెట్టుబడిదారుడు అనే దాన్ని ఒకదాన్ని డివిజన్ నేరుగా చూడొచ్చు. కానీ శాటిలైట్ టెక్నాలజీ ఆధారంగా వచ్చిన ఈ నాలెడ్జ్ ఎకానమీ, సోకాల్డ్ నాలెడ్జ్ ఎకానమీలో కార్మికుడిని, పెట్టుబడిదారిని ఎలా చూడాలి, వాడి కార్మికుడైనా కార్మిక లక్షణాలు ఉంటాయా, వీళ్ళని ఎట్లా చూడాలి, ఇటువంటి సేవా రంగంలో పెరుగుతున్న వాళ్ళని సమీకరించడం ఎట్లా, వాడి కార్మిక లక్షణాలు ఉంటాయా, అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్ అని అప్పుడే అంత బాధపడితే అంత చిన్న విషయానికే ఇవాళ అరిస్టోక్రసీ ఆఫ్ లేబర్లో వచ్చిన చాలా ఇన్ని లేయర్స్గా ఉన్నది, వాళ్ళని కూడగట్టడం ఎట్లా. ఇవి అంటే ఐడియాలజికల్ తలంలో చూసినప్పుడు చాలా మన ముందుకు వచ్చే చాలా మౌలికమైన ప్రశ్నలు నేను అనుకుంటున్నాను. వీటిని చర్చించాల్సిన అవసరము, వీటికి సమాధానాలు కనుక్కోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇవాల్టికి ఈ భూమి మీద ఈ భారతదేశ విముక్తి కోసం నిజాయితీగా పోరాడుతున్న వాళ్ళు, ప్రాణాలు అర్పిస్తున్న వాళ్ళు, వాళ్ళ త్యాగాల్ని, వాళ్ళ కృషిని, వాళ్ళు ఇప్పుడు దాకా ఈ సమాజంలో తెచ్చిన మార్పుల్ని వాటిని గౌరవిస్తూనే, గుర్తిస్తూనే, ఎట్ ద సేమ్ టైం జనతన సర్కారులో అవలంబించిన విధానాలు, పద్ధతులు అవి వాటికవిగా బయటి సమాజానికి వర్తింపజేయడంలో కొన్ని కష్టాలు ఉన్నాయి. బయటి సమాజం అంతకంటే ఉత్పత్తి సంబంధాల్లో చాలా ముందుకెళ్ళున్నది. బయటి సమాజం మిగులు వల్ల అంతకంటే ఎక్కువ స్వార్థము, అంతకంటే ఎక్కువ క్లాసెస్, అంతకంటే ఎక్కువగా రాజ్యం తెచ్చిన పథకాలు, వీటి వల్ల చాలా రకాల లేయర్స్లో చీలిపోయి ఉన్నది. కాబట్టి దీనికి కొత్త రకమైన పొలిటికల్ ప్రోగ్రామ్, కొత్త రకమైన వ్యూహాలు, కొత్త రకమైన ఎత్తుగడలు ఎవరికైనా అవసరమే అనే మాట చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఇప్పుడు